ఐపీఎల్ వచ్చిందంటే చాలు గత కొన్నేళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ పై చర్చ జరుగుతూనే ఉంటోంది. ఈసారి కూడా మహి వీడ్కోలుపై హాట్ టాపిక్ నడుస్తోంది. 44 ఏళ్ల వయసులో ఉన్న ధోని కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. 6 ఏళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. అప్పటి నుంచి ప్రతి సీజన్ ముందు ధోని రిటైర్మెంట్ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ధోని కూడా తన రిటైర్మెంట్ వార్తలపై క్లారిటీ ఇవ్వకుండా ఐపీఎల్లో కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్ చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి చివరిది కావచ్చని టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ధోని లేకుండా సీఎస్కే అసంపూర్ణమని, అతను లేకుండా ఐపీఎల్ ఊహించుకోవడం చాలా కష్టమని అన్నాడు. ఈ సీజన్ టైటిల్ గెలిచి ధోనికి ఘనంగా వీడ్కోలు పలకాలని సీఎస్కే భావిస్తుందని చెప్పాడు. ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన ఇర్ఫాన్ పఠాన్ ధోని రిటైర్మెంట్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. పసుపు రంగు జెర్సీలో అతన్ని చూడడం బహుశా ఇదే చివరిసారి కావచ్చు అన్నాడు. ఈ సీజన్లో అందరినీ ఏకం చేయడంలో ధోని కీలక పాత్ర పోషిస్తాడని, ఎన్ని మ్యాచ్లు ఆడతాడో నాకు తెలియదు అని అన్నాడు. కానీ డ్రెస్సింగ్ రూమ్లో అతని ఉనికి జట్టుకు ఎంతో సహాయపడుతుంది అన్నాడు. అయితే భవిష్యత్తు కోసం 2-3 ఆటగాళ్లను సిద్ధం చేస్తున్నారని, ఈ విషయంలో ఎంఎస్ ధోని పాత్ర కీలకమవుతుందని అభిప్రాయపడ్డాడు. ధోని ఫిట్నెస్, బ్యాటింగ్ స్థానం, ఎన్ని మ్యాచ్లు ఆడతాడు అనే ప్రశ్నలు ఇంకా వస్తూనే ఉంటాయని అన్నాడు. 6వ ఐపీఎల్ ట్రోఫీని గెలిచి ధోనికి ఘన వీడ్కోలు పలకాలని సీఎస్కే మేనేజ్మెంట్ భావిస్తోందని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు.